ఈ దగా వాళ్ళిద్దరూ రాశారు వార్తలు. ఏమని? సాక్షి రాసుకొచ్చింది, అయ్యా వాళ్ళు వెనక్కి పంపించారు ఆ బిల్లుని, చూసుకోమన్నారు. వీళ్ళు అడిగింది ఏంటి? ఫ్రమ్ ద బిగినింగ్ ఇదే పెంట ఆంధ్రాకి. ఏంటది? అప్పుడు రాష్ట్ర విభజన జరిగినప్పుడు రెవెన్యూ లోటుకి అంతకుముందు డేట్ల నుంచి రాసి పంపించారు. దాంతోపాటు వీళ్ళు పెంచిన పెన్షన్లు కూడా రాసి పంపించారు. దాంట్లో పంపిస్తే వాళ్ళు తిప్పి పంపించారు. మీరు పెంచుకునే పెన్షన్లు మేము డబ్బులు ఇచ్చేది ఏంటి పొమ్మన్నారు. అప్పుడు దాని మీద పేపర్లో రాశారు, అది ప్రజలకు సంబంధించిన బాధ్యతే కదా, మనం కూటమే కదా. ఆ లెక్కనైతే ఆ దేశంలో ఉన్నటువంటి ఇవన్నీ ఎట్టా కుదురుతుంది పొమ్మంది కేంద్రం. అప్పుడు బీజేపీని తిట్టిపోశారు. రెవెన్యూ లోటు అంటే రాష్ట్రం పెంచిన పెన్షన్లు దాంట్లో వస్తాయా? తెలియదు ఆ మాత్రం రెవెన్యూ లోటు. పోలవరం సేమ్. పోలవరానికి మొదటేం పంపించారు వీళ్ళు? రాజశేఖర రెడ్డి టైంలో కట్టిన డబ్బులు కూడా రెట్టేయమన్నారు. వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు కదా అనేసి. వాళ్ళు విభజన చట్టంలో రాసుంది ఈ రోజు నుంచి ఉన్నటువంటి పనికి మేము కడతాం, దానికి అట్ట ఇచ్చేశారు. అట్లాగే ఆ తర్వాత ఏం మోసం చేశారు? పోలవరానికి సంబంధించి 16,000 కోట్ల రూపాయలతో కిరణ్ కుమార్ రెడ్డి ముగించిపోతే దాన్ని 14,000 కోట్లకి తగ్గించి తీసుకుంటున్నామని నవయోగ వాళ్ళకి ఇప్పించారు. ఈడ్చిపెడితే 6 నెలలు తిరిగేటప్పటికి 55,000 కోట్లు అయిపోయింది. నిర్వాసితులకు ఇవ్వాల్సిన 3,000 కోట్లు 33,000 కోట్లు అయిపోయింది. ఏంటంటే మంది కాదు కదా ఒంటి మీద బట్టని ఊరంతా దిగుతానన్నాడట వెనకటికోడు. అట్ట రాసి పంపించారు. దానివల్ల పోలవరానికి బోలెడన్ని సంక్లిష్టతలు. దాంతోపాటు వీళ్ళు బస్సులు ఎక్కించి తీసుకెళ్లారు చూడండి, ఆ బిల్లులు కూడా అందులో వేసి పంపించారు. అట్టట్ట కడతామంది కేంద్రం. సోమవారం పోలవరం. దాంతోపాటు అలాగే అదేదో పాటలు కూడా పాడిచ్చారు కదా, జై